నా మనవరాల్ని ఎలా పంపిస్తావు? అందుకు నేను ఒప్పుకోను. అవునమ్మా, మా మనవరాల్ని అన్యాయంగా బలి చేయాలని ఎవరన్నా చూస్తే అది తల్లైనా సరే మేము ఒప్పుకున్నదే లేదు. నువ్వేదో వీళ్ళకు బుద్ధి చెబుతావనుకుంటే నువ్వెలాంటి మాటలు మాట్లాడుతున్నావు? లేదు లేదు, అవని మంచి నిర్ణయమే తీసుకుంది. అందరూ అభినందించదగ్గ నిర్ణయమే. శబ్బాష్ అవని, శబ్బాష్. నీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. చేతులెత్తి మొక్కడం తప్ప మీ త్యాగానికి ఇంకేం మాటలు లేవమ్మా. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఏమైనా అర్థం ఉందా? ఎంతసేపు ఊరి గురించి ఆలోచించి ఆలోచించి నీకు పిచ్చి పట్టేసింది. ఇంకా మనం ఈ ఊరిలో ఉండటం మంచిది కాదు. ఆలోచన శక్తిని నువ్వు కోల్పోతున్నావు. వెంటనే అక్షయ్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోదాం, పద. అలా వెళ్ళిపోతే వేదవతిని కాపాడుకుని ఊరిని నరకంలో వదిలి వెళ్ళిపోయారో అని మన వంశం మొత్తానికి మాటొస్తుంది. ఎవరు ఏవైనా అనుకోని, నాకనవసరం. అతి మంచితనం కూడా ప్రమాదకరమేనని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. నాకు నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డను ఈ ఊరి కోసం బలి చేయలేను. అది కాదు బావా. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకొనుండు. అక్షయ్ని అలా పంపించకూడదని మా అమ్మా నాన్నలు మందలిస్తున్నా పెద్ద త్యాగమూర్తిలాగా నిర్ణయాలు తీసుకుంటావేంటి? బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన సర్వ హక్కులు నీకే ఉంటాయని అనుకుంటున్నావా? బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి చంపుకునే అధికారాలు కూడా ఉంటాయనుకున్నావా? నా బిడ్డ మీద నాకు హక్కులుండవా? వారసురాలి మీద తాతయ్య నానమ్మలకు హక్కులుండవా? నీ ఏకపక్ష నిర్ణయాలేంటి? ఇంతకు ముందు ఒకసారి నువ్వు వశీకరణ పట్టుకోవడానికి అక్షయ్ని ఊరి నడిబొడ్డున మర్రి చెట్టు దగ్గర కూర్చోబెట్టావు. అప్పుడు మనం దూరం నుంచి గమనించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ శవాల కోట లోపలికి ఏకంగా పంపిస్తానని మాటిచ్చావు. తిరిగి వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అది ఎంత ప్రమాదమో నీకు అర్థమవుతుందా? అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఓ తల్లిగా నేను ఎంతలా నలిగిపోయానో, ఎంతలా నా నరాలు తెగిపోయాయో నాకే తెలుసు బావా. నా బిడ్డ మీద శత్రువు కన్ను పడితేనే ఊరుకోను. అటువంటిది ఆ రాక్షస గుహలోకి పంపించడానికి అంగీకరించాను అంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఏముంటాయి? అన్ని రోజులు నీవేనా? అన్ని గెలుపులు నీవేనా? ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదవని. నా మీద నమ్మకం ఉంచు. ఓ తల్లి కూతురి కోసం చేస్తున్న సాహసం ఇది. ఓ కోడలు కుటుంబం కోసం చేస్తున్న పోరాటం ఇది. ఓ ఆడది ఊరి కోసం చేస్తున్న యుద్ధం ఇది. అక్షయ్ని పంపించిన రోజునే వశీకర అంతానికి ముహూర్తం పెట్టాను. ఎలా చెప్పగలుగుతున్నావు అవని? బావా, నాకు అనుమానం వచ్చి జడలు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు చెట్టు మొదల్లో సొరంగానికి దారి ఉన్నట్టు కనిపించింది. ఆ సొరంగంలోకి వెళ్ళగలిగితే వశీకరణను అంతం చేయగల అవకాశం దొరుకుతుందని అనిపిస్తుంది. ఆ సొరంగంలోనే ఏదో రహస్యం ఉంది. నన్ను నమ్ము. అక్షయ్ని కంటికి రెప్పలా కాపాడుకున్న దానిని నేను కాటికి ఎలా పంపిస్తాను? వశీకరణని అంతం చేయడానికి మాత్రమే ఎరగా వాడుతున్నాను, అంతే. ఎవరు లేలే, నువ్వు తొందరగా ఫోన్ చేయి.
హలో హాయ్ మాయా. నీకు 100 ఏళ్ళు. ఎందుకు? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు. ఆత్మీయులు అంతే మేడం, మీరు మనసులో అనుకునే లోపు మేం చేసేస్తాం. నా దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావని నాకు అర్థమైంది. ఏదైనా గుడ్ న్యూసా? అవును, రైతులొచ్చి ఇంటి ముందు చిన్న రేంజ్ దండయాత్ర లాంటిది చేశారు. అత్తయ్య మామయ్య ఒప్పుకోలేదు. మేడం, పానకంలో పుడక లాంటి పెద్దిరాజు బాబు కూడా భారీ భారీ డైలాగులు చెప్పాడు. ఆ సమయంలోనే వచ్చింది బైక్ నుంచి మన హీరోయిన్. త్యాగమే కథానాయికకి క్వాలిటీ కాబట్టి రైతులు అడిగిన దానికి ఒప్పేసుకుంది. వాట్? మీరు షాక్ అవుతారని మాకు తెలుసు మేడం. ఇస్ ఇట్ రియల్? ఎస్, 1000%. ముందు కాస్త సెంటిమెంట్ సీన్ జరిగింది, ఆ తర్వాత ఒప్పేసుకుంది. అక్షయన్ ఎప్పుడు అప్పగిస్తుందంట? అదింకా చెప్పలేదు. అతి తొందరలోనే జరిగిపోతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సదా మీ సేవకి అంకితం మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ మాయా. బంగారం, మనం మొదటి నుంచి మాయకు చేయాల్సిన పని చేస్తున్నాం. ఒక్కసారి కూడా మన అకౌంట్లోకి నగదు బహుమతి డిపాజిట్ చేయట్లేదు. ఈసారి గట్టిగా అడుగుదాంలే. చెప్పు మాయా. నీ కండిషన్ కి అవని ఒప్పుకుందంట. ఇప్పుడే నిహారిక ఫోన్ చేసి చెప్పింది, తొందరలోనే నీ దగ్గరికి అక్షయ్ని పంపిస్తుంది. ఈ వార్త మనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో దాని వెనుక కొంచెం భయం కూడా ఉంటుంది. ఎందుకు? అవని తన బిడ్డని వదులుకోవడానికి అస్సలు సిద్ధపడదు. భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి యమధర్మరాజుకి ఎదురు తిరిగినంత పనిచేసింది. కట్టుకున్న భర్త విషయంలోనే అంతలా ఉంది అంటే కన్నబిడ్డ విషయంలో ఇంకెంతలా ఉంటుందో ఆలోచించు. నువ్వన్నది కూడా నిజమే. కానీ ఈసారి నా కోటలోకి ప్రవేశించింది అంటే వేదవతిని బయటకు తీసుకువెళ్ళినంత సులభంగా అక్షయ్ను తీసుకుని వెళ్ళలేదు. నా మంత్రశక్తులతో, క్షుద్ర విద్యలతో అక్షయ్ను బయటకు పోనివ్వకుండా, అవని లోపలికి రాకుండా నేను బంధిస్తాను. ముక్కు పుడక ఎంత శక్తివంతమైనదో అర్థమైంది. అందుకే నేను ఎన్ని విద్యలు వింతలు ప్రదర్శించినా దాని దర్శనం నాకు కలగలేదు. అక్షయ వలనే అది మన చేతికి చిక్కుతుంది. అది చిక్కిన మరుక్షణమే అక్షయ అంతం జరుగుతుంది. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నీ చేతికి చిక్కిన ముక్కు పుడకను నా చేతికి ఎలా రప్పించుకోవాలో నేను చూసుకుంటాను.